హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే తోటకూర కర్రీ రెసిపీ అయితే చూపిస్తున్నాను. దీనిలో టమాటోస్, ఆనియన్ ఏమీ లేకుండా అయితే చేస్తున్నాను. ఈ ఫ్రై వచ్చేసి సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. దీనికోసం ముందుగా బౌల్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాక అందులో కొంచెం జీలకర్ర, అలాగే గార్లిక్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్, ఇవి మంచిగా ఫ్రై అయిపోవాలి. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు వేసుకొని మిక్స్ చేసుకున్నాక తోటకూరని కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. అందులో పట్టకపోతే బౌల్లో మిక్స్ చేసుకుంటూ వేసుకుంటూ ఉండాలి. అది కొంచెం కుక్ అయిపోయిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసుకోవాలి. ఇందులో చిల్లీ పౌడర్ ఏమీ యూజ్ చేయట్లేదు, జస్ట్ గ్రీన్ చిల్లీస్తోనే చేసేసుకోవాలి ఈ రెసిపీ. దాంతోనే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇంకా కర్రీ మొత్తం కుక్ అయిపోయిన తర్వాత దీన్ని మ్యాషర్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే పప్పు గుత్తి ఉంటే దాంతో అయినా మ్యాష్ చేసేసుకోవచ్చు. ఒకవేళ వాటర్ ఉంటే మళ్ళీ స్టవ్ మీద ఒక 2 minutes పెట్టేస్తే రెడీ అయిపోతుంది.